వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబోయ్ ఇవేం రహదారులు, ఏ రోడ్డును చూసినా ఏ ప్రాంతంలో చూసినా గొంతలే, వాహనదారులు ప్రజానికం నానా అవస్థలు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. గడివేముల మండలం గని గ్రామం ఏపీఎస్పీసీఎల్ సోలార్ కు కేటాయించిన భూములను పరిశీలించిన జేసీ విష్ణుచరణ్. నంద్యాల జిల్లాలో 19 బార్లకు నూతన టెండర్లు దరఖాస్తులు చేసుకోండి, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు ఎక్స్ఎస్సీఏ కృష్ణమూర్తి. నల్లమల అడవుల్లో జీవించే చెంచుల సంక్షేమం, జీవనోపాధికి ఆంక్షలు పెట్టకూడదని అటవీ శాఖ అధికారులను ఆదేశించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. నంద్యాల శ్రీ గణేష్ మహోత్సవ కేంద్రం సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కరపత్రాలు విడుదల, వినాయక మండపాల వారికి మేమండగా ఉంటాం. పాణ్యంలో రోడ్లు అధ్వానంగా మారాయి, అధికారులు ఒక్కసారి తొంగి చూడండి. విద్యుత్ సరఫరా, త్రాగునీరు సమస్యలు పరిష్కరించాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు పట్టించుకోని అధికారులు. మెగాస్టార్ చిరంజీవిని కలుసుకోవడానికి ఆదోని మహిళ సైకిల్ యాత్ర, కలిసేంత వరకు తిరిగి రాను రాజేశ్వరి. సిపిఆర్ నేర్చుకుందాం, నిండు ప్రాణాన్ని కాపాడదాం. డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాల అకాడమీలో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన సదస్సు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీగా వరద నీరు, జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తిన అధికారులు. నేతన్న మగ్గం గుంతల్లో వర్షపు నీరు, చేనేతల కంట్లో కన్నీరు, చేనేతల బతుకు జీవన పోరాటం. బాబోయ్ ఇవేం రహదారులు, ఏ రోడ్డును చూసినా ఏ ప్రాంతంలో చూసినా గొంతలే, ఏ రోడ్డును చూసినా ఏ ప్రాంతంలో చూసినా గొంతలే. ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీగా ప్రయాణించేందుకు వీలు లేకుండా ఉంది. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నంద్యాల నూనెపల్లి జంక్షన్లోని రహదారులు మొత్తం గుంతలమయం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. మరమ్మతులకు నోచుకొని రహదారులు దెబ్బతిన్న రోడ్లను పట్టించుకొని అధికారులు నరకప్రాయంగా మారిన ప్రయాణం గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలకు కనీసం మరమ్మతులన్నా చేయాలని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు చాలా ఘోరంగా ఉందన్న, చూడు ఎట్లుందో రోడ్డు, మరీ ఘోరం. ఇంత ముందల ప్రభుత్వం పట్టించుకోవాలన్నా, మా పరిస్థితే బాగాలేదు. గుంతలు ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కువైనాయి అన్న గుంతలు, చాలా ఎక్కువ పడే వల్ల గుంతలు ఎక్కువైనాయి. లారీలు ఓవర్ సైడ్ వచ్చి అంత చాలా ఇబ్బంది అయింది. ఏపీఎస్పీసీఎల్ సోలార్ కు కేటాయించిన భూములను పరిశీలించిన జేసీ విష్ణుచరణ్. గడివేముల మండలం గని గ్రామం నందు గతంలో సర్వే నంబర్ 748ఏలో 599.60 ఎకరాల భూమి ఏపీ ఎస్పీసీఎల్ సోలార్ వారికి కేటాయించడం జరిగింది. ఈ భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సోలార్ కు కేటాయించిన భూమికి సంబంధించిన పలు అంశాలను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, వీఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ కూడా మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నారు మధ్యలో లైన్ మీకు అవసరం లేదు ఆ పైన కాదు బట్టలకి ఓరియంటేషన్ రీజన్ ఏంటి? ఓరియంటేషన్ ఆఫ్ ప్యానల్స్ ఓరియంటేషన్ ఆఫ్ ప్యానల్స్ అంటే ఈస్ట్ ఇట్ సైడ్ వస్తుంది కదా. నంద్యాల జిల్లాలో 19 బార్లకు ఈ నెలలో టెండర్ల ప్రక్రియ గడువు ముగియటంతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఏ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ బార్లకు దరఖాస్తు చేసుకునేవారు నాన్ రిఫండబుల్ మొత్తం 5 లక్షలను రుసుము కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 28వ తేదీ ఉదయం కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ తీసి ఎంపిక చేయనున్నట్లుగా తెలిపారు. టెండర్లు దక్కించుకున్న వారు మున్సిపాలిటీ పరిధిలోని 55 లక్షలు, నగర పంచాయతీ పరిధిలో 35 లక్షలను ఏడాదిలో 6 విడతలుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. టెండర్ గడువు 3 ఏళ్ల వరకు ఉంటుందని, ఏటా 10% చొప్పున నగదు మొత్తం పెరుగుతుందన్నారు. నంద్యాలలో 14 బార్లు, నందికొట్కూరు, బేతంచెర్ల, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరులో ఒక్కో బారు ఉందని చెప్పారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు నేను ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు కొత్త బార్ నూతన బార్ పాలసీకి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను. మనకు నంద్యాల జిల్లాలో టోటల్గా 19 బార్లు ఓపెన్ కేటగిరీకి గజెట్ నోటిఫికేషన్ కలెక్టర్ మేడం గారు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా నిన్న సారు డిపిఓ గారు కూడా దాని వివరంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి నంద్యాల మున్సిపాలిటీలో 14 బార్లు జనరల్ కేటగిరీ కింద నోటిఫై చేయడం జరిగింది. తర్వాత నందికొట్కూరు మున్సిపాలిటీ 1 బారు, అదేవిధంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ 1 బారు, అదేవిధంగా డోన్ మున్సిపాలిటీ 1 బారు, బేతంచెర్ల నగర పంచాయతీ 1 బారు, ఆత్మకూరు మున్సిపాలిటీ 1 బార్ని నోటిఫై చేయడం జరిగింది. నిన్నటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఈ జనరల్ సంబంధించి చాలామంది. మా దృష్టికి వచ్చిన సుమారుగా ఒక 40 నుండి 50 దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకుని మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఇదేదో మనకి హిందూ సంప్రదాయం ప్రకారము మంచి రోజు చూసేయాలని నిర్ణయించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది, మాకు తెలిసిన సమాచారము. ఈ విధంగా ఈ జనరల్ కేటగిరీకి సంబంధించి బార్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరియు గీత కులాలకు సంబంధించి బార్లకు 2 నోటిఫై చేయడం జరిగింది. ఒకటి నంద్యాల మున్సిపాలిటీ, ఇంకొకటి డోన్ మున్సిపాలిటీకి గీత కులాలకు కేటాయించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి గౌడ్ కులస్తులకు సంబంధించి అలాట్ చేయడం జరిగింది. డోన్ మున్సిపాలిటీలో గీత కులాలకు సంబంధించి ఈడిగా సబ్ క్యాస్ట్ సంబంధించి నోటిఫై చేయడం జరిగింది. ఇంకొకసారి చెప్తున్నాను, నంద్యాల మున్సిపాలిటీ గీత కులాల సబ్ క్యాస్ట్ గౌడ, డోన్ వచ్చేసి ఈడిగా సబ్ క్యాస్ట్కి వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది నంద్యాల జిల్లాలో వాళ్ళు ఉంటూ ఈ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో తీసుకుని వచ్చేసి దానికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ బార్లకు సంబంధించి మున్సిపాలిటీ పెరిఫెరీ మనకు ఎక్కడైతే పెరిఫెరీ మనకు బార్డర్ ఉంటుందో, మున్సిపాలిటీ బార్డర్ ఉంటుందో, సపోజ్ ఉదాహరణకి నంద్యాల మున్సిపాలిటీ ఉంటుంది. నంద్యాల మున్సిపాలిటీ బార్డర్ నుంచి పెరిఫెరీ 3 కిలోమీటర్స్ వరకు మనం బారు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది. బార్ పాలసీ 3 ఇయర్స్కి ఇది నోటిఫై చేయడం జరిగింది కాబట్టి 3 ఇయర్స్ పాలసీ కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఒక మంచి ప్రెమిసెస్ బార్ తగిలిన తర్వాత మంచి ప్రెమిసెస్లో మీరు బారు ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానికి మంచి మీకు రాబోయే రోజుల్లో మంచి దీర్ఘకాలికంగా మంచి లాభాలు వస్తాయి. దానికి సంబంధించి విధి విధానాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఏ విధంగా కానీ ఆల్రెడీ డిపిఓ సార్ గారు వివరించడం జరిగింది. అయినా నేను మరొకసారి సార్ ఆదేశాల మేరకు నేను వివరించడం జరుగుతుంది. దీర్ఘకాలికంగా అంటే స్టార్టింగ్ ఇయర్లో మీరు బారు
లక్కీ డిప్ ద్వారా తీసుకొని మీకు తగిలిన తర్వాత బార్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక 3-4 months తర్వాత మంచి లాభాలు వాటిలో పనిస్తారు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా గతంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, మీకు ఎందుకు లాభాలు వస్తాయనే విషయంలో కూడా మేము వివరించడం జరిగింది. అది చివరి తేదీ మనకు 29వ తేదీ లాస్ట్గా దానికి నిర్ణయించడం జరిగింది. 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు. అది ఈ రోజు నుంచి గీత కులాలు కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఇది 30వ తేదీ జిల్లా మన కలెక్టర్ కార్యాలయం నందు 30వ తేదీ ఇది ఈరోజు 30వ తేదీ ఉంటుంది. ఇది విషయం. దయచేసి ఎవరు ఏ అపోహలు నమ్మద్దండి. ప్రస్తుతము ఎవరు ఏదో చెప్పారు అని అపోహలో ఉండి లాస్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని పుకార్లు నమ్ముకోకుండా మీరు దయచేసి ముందుకు రండి. కొత్తగా బిజినెస్లోకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మీరు వ్యాపారస్తులుగా చేరాలని కోరుకుంటున్నాను. మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా, మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా నేను నా నంబరు 9440902586 ఈ నంబర్కి మీరు, నేను ఎక్సైజ్ సిఐ నంద్యాల, ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా మీకు సమాచారాన్ని అందిస్తాను. లేదు మా కార్యాలయం దగ్గరకు వచ్చినా ఇక్కడ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. మా వాళ్ళ సిబ్బంది కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు, మీకు తెలియజేస్తారు. అదేవిధంగా మన డిపిఓ రవికుమార్ సార్ గారి నంబరు 8008828467 సార్ నంబర్ కూడా మీరు ఏదైనా అనుమానం ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఈ సమాచారాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. కూలి చేసే వారి నుంచి కోటీశ్వర్ల వరకు ప్రతి ఆడపడుచుకు మహిళలందరికీ అద్భుతమైన వరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చాడని, ఏపీలో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేసేందుకు మహిళలకు ఒకే అద్భుతమైన వరం కల్పించిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని మంత్రి సంధ్యారాణి అన్నారు. చంద్రబాబును కామెంట్ చేసే ధైర్యం, సత్తా ఎవరికీ లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, పరిపాలన చేయాలన్నా విజన్ ఉన్న నాయకుడు ఒకే ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముందుగా శ్రీశైలం ఆలయ పరిపాలన భవనంలో కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల అధికారులతోటి సమీక్ష మంత్రి సమావేశం నిర్వహించారు. సమీక్ష సమయంలోనే నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యతో పాటుగా నంద్యాల జిల్లా కలెక్టరు రాజకుమారి పాల్గొన్నారు. నల్లమల్ల అడవుల్లోని నివసిస్తున్నటువంటి చెంచు గిరిజనులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలపై మంత్రి సంధ్యారాణి చర్చించారు. అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనుల సమస్యలను, వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన గూడెంలో మౌలిక వసతులు, గృహాలు, రోడ్లు, స్కూళ్లు, భవనాలు, అవసరమైనటువంటి వసతులను వెంటనే ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని గిరిజన సంక్షేమ అధికారులకు ఆదేశించారు. అనంతరం మీడియాతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పెన్షన్లు 4,000 ఇస్తున్నారా అంటూ దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారికి 10,000 ఇస్తున్న ఘనత మన ఏపీ ప్రభుత్వందేనని కూటమి ప్రభుత్వం ఇస్తుందన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కామెంట్ చేసే వాళ్ళు పిచ్చోళ్ళని, వాళ్ళు ఆత్మలతో మాట్లాడే వాళ్ళని, అటువంటి వారిని వదిలేస్తున్నానని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. చంద్రన్న ఆడపడుచులకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కానుక ఇది కాదని ఎవరైనా అనగలరా? ఖచ్చితంగా. ఎందుకంటే మా అందరికి ఇక్కడ కూలి చేసే నుండి కోటీశ్వరుల వరకు మహిళ అయితే చాలు, ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం. ఇది ఒక మేమందరం కూడా ఎంతో అద్భుతంగా ఆస్వాదిస్తున్నటువంటి ఆనంద క్షణాలవి. కాబట్టి మొన్న ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. మా మహిళలకి ఇది చాలా అద్భుతమైన వరం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే ధైర్యం, ఆ సత్తా ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయనే అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా, పరిపాలన చేయాలన్నా ఒకే ఒక్క సీఎం. కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. ఆయన కామెంట్ చేసే అర్హత కూడా ఎవరికి లేదు. 3 మహిళలు ఉన్నాం, ఒక పెద్ద స్థాయిలో ఉన్నాం, మాకు కూడా ఫ్రీయే. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మన రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 2,65,00,000 మంది మహిళలే ఉన్నారు. ఈ 2,65,00,000 మంది మహిళలకు ఫ్రీ. ఇంతకన్నా పెద్ద వరం ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా ఎవరికైనా ఇస్తారా? ఒక అద్భుతమైన పథకం. వ్యాపారం చేసుకోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏమి చేయాలన్నా, లేదా చదువుకోవడానికి వెళ్ళాలన్న పిల్లలైనా అందరికీ కూడా ఉచితంగా బస్సు. అలాగే దైవ దర్శనంకి వెళ్ళాలి అన్నా, లేదనుకుంటే ఏదో పని మీద వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. ఇది ఒక అద్భుతమైనటువంటి.
నంద్యాల శ్రీ గణేష్ మహోత్సవ కేంద్రం సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. స్థానిక నంద్యాల పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకోవాలని, వినాయకుడిని మండపాల వారికి అండదండగా ఉంటామని తెలిపారు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని గణేష్ మండపం నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా గణేష్ ఉత్సవ సమితి సంప్రదించాలని, అదేవిధంగా గణేష్ మహోత్సవ కేంద్రం సమితి నంద్యాల పట్టణంలోని నిమజ్జనం మండల పట్టణంలోని గణేష్ సుధాకర్ గారు రాఘవ అందరికీ వందనాలు. గణేష్ ఉత్సవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు జరిపిన 31వ తేదీన నిమజ్జనానికి 3 రకాల ప్లేస్లు అంటున్నారు. కానీ ప్రధానంగా మనం చెరువుకట్లో నిమజ్జనం చేయటం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని సూచనలు స్టేట్ నుంచి రావటం జరిగింది. వాటిని తప్పనిసరిగా ఫాలో కావాల్సిందిగా మండప నిర్వాహకులందరినీ కోరుతున్నా. అందరూ కూడా ఉదయం రాత్రి మండపంలో సామూహికంగా హారతి ఇవ్వాలి అన్నటువంటిది ఒకటి. అదేవిధంగా మండపం దగ్గర భజనలు, సంకీర్తనలు, హరికథలు, కోలాటలు, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అలాగే మండపాల వద్ద 24 గంటలు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ప్లాస్టిక్ అలంకరణలు మానుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులతోటి అలంకరించేటువంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కుటుంబంలోనే అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్టుగా చేయాలి. ఆ తర్వాత వాహనాన్ని మనం ఏ రూట్లో అయితే ఇచ్చామో ఆ రూట్లోనే నడుపుతూ వాటి వెంట భజన మరియు సంకీర్తనం చేస్తూ మంచి భక్తిభావంతో వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ నిమజ్జనం రోజున కానీ మండపాల దగ్గర కానీ మత్తు పానీయాలు సేవించి అక్కడికి వెళ్ళకూడదు అన్నటువంటి నియమాన్ని కూడా మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైనా పిల్లలను తీసుకెళ్ళినట్లయితే పిల్లల జోబులో తల్లిదండ్రుల యొక్క ఫోన్ నెంబర్లను జోబులో ఉంచి మనం పిల్లల్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మండపాల దగ్గర అశ్లీల వేషాలు, నృత్యాలు, గీతాలు ఇట్లాంటివి చేయకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గణేష మహోత్సవం కులమతాలని అతీతంగా సమరసతోటి జరుపుకోవాలి అన్నటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులని వాడడాన్ని నిషేధించాలి అన్నటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నారు. కాబట్టి మండపాల నిర్వాహకులు ఈ సూచనలు గమనిస్తూ మనం గణేష్ ఉత్సవాన్ని ఘనంగా నంద్యాల పట్టణంలో, నంద్యాల జిల్లాలో జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని తోగర్చీడి గ్రామంలోని దళిత కాలనీలో రోడ్డు దెబ్బతిని ఆధ్వర్యంగా చిన్నపాటి వర్షానికి నీరు రోడ్డుపై చేరి ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో నీరు వెళ్లేందుకు మార్గం లేక రోడ్డుపై నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతున్నట్లుగా కాలనీ వాసులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రోజు కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్డు మొత్తం బురదమయంగా మారినట్లుగా తెలిపారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కాలనీ వాసులు వాపోయారు. కాలనీ చుట్టూ బురద నీళ్లు ఉన్నందున పాములు సంచరిస్తున్నాయని కాలనీ వాసులు పేర్కొంటూ ఉన్నారు. అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు వేయాలని ప్రజలు వాపోతున్నారు. ఇస్మాయిల్ గ్రామవాసి న్యూ కాలనీలోని
దారుణమైన రోడ్లతో వర్షాకాలం బురద గుంటల గుండా విద్యార్థులు రైతులు ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మురికి నీటిని ఇండ్ల మధ్యనే ఏర్పాటు చేయడంతో వర్షాకాలం దోమలు ప్రబలి కాలనీ ప్రజలు విష జ్వరాల బారిన పడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, దశాబ్ద కాలంగా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు కాలువలు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని న్యూ కాలనీ వాసులు కోరుతున్నారు. ఏంటికి ఆడ బురద ఏంటి? అవునా? ఓకే. బురద పోలేకపోతున్నాం మేము. రోడ్లు సరిగ్గా లేవు. కష్టంగా ఉంది. యా స్కూలు? తొగర్చుడు. పాణ్యమ్మ. గ్రామం. నా పేరు నాలచమ్మ. నా పేరు నాలచమ్మ. నాకు పాణ్యం మండలం తొర్చూరు గ్రామము. మాకు గత 20 ఏళ్ళ నుంచి నీళ్లు, రోడ్లు, లైట్లు ఇది లైట్లు అని వేస్తామంటున్నారు. పలకకుండా ఈ ప్రభుత్వం పోయింది, ఇంకొక ప్రభుత్వం పోయింది, మళ్ళీ ప్రభుత్వం వస్తున్నాయని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరైనా అడుగుతుంటే పాణ్యం పోతే నంద్యాల మండలం అంటారు, నంద్యాలకు వచ్చి పాణ్యం మండలం అంటున్నారు. మాకు ఏదో ఒకటి సహాయం చేయాలని అడుగుతున్నాం. ముందుకు రారమ్మా. చూస్తున్నారు, పోతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కాలనీలో మాకు రోడ్లు, మురికి కాలువలు, వాన వర్షం అనేది పోకుండా నిలబడిపోయినాయి. మాకు దోమలు, పాములు అన్నీ మాకు ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లలు స్కూల్కి పంపించాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది. ఒక మంచినీళ్ళకి పోవాలంటే మాకు పోలేకుండా ఈ మురికి కాలువ నుంచి దాటుకొని మాకు అదొకటి న్యాయం చేయాలని కోరుతున్న అధికారులను. చెప్పమ్మా. ఇప్పుడు నా పేరు వెంకటలక్ష్మమ్మ, తొగర్చేడు గ్రామం, పాణ్యం మండలం. తొగర్చేడు గ్రామం సార్, పాణ్యం మండలము. ఇక్కడ వర్షాలు పడి నీళ్లు నిలబడి విషజ్వరాలతో పాములు, తేళ్ళు అన్నీ తిరుగుతాయి. బడికి పోయి పిల్లలకు ఇబ్బంది ఉంది. బయటికి కానీ కూడా కష్టంగా ఉంది సార్. నాకు దయించి మాకు ఏదైనా వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు. ఇంతకుముందు కూడా నెల కిందట పెట్టాం. పెడితే ఎవరు వస్తున్నారు, చూసినారు, పోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి నిమిషం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది సార్. రోడ్డు ఎట్టిందో సార్. గతంలో ఎవరికి పిటిషన్ ఇచ్చినారు? నంద్యాల డిపి మేడం వచ్చింది, ఎంఆర్ వచ్చినారు, అందరు సార్లు వచ్చి చూసిపోయినారు. ఏదో పైకి కనిపించాము, చేస్తాం లేదన్నారు సార్. ఇంతవరకు ఏం లేదు, సొంతంగా లేదు, ఏం లేదు. మాకు ఏదో న్యాయం కూర్చోమని కోరుతున్నాం మేము. వచ్చి కొద్దిగా చూసి మాకు న్యాయం కూర్చోండి సార్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన జనసేన వీర మహిళ రాజేశ్వరి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలపడానికి ఆదోని నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర మొదలుపెట్టిన అని ఈరోజు జడ్చర్లకు చేరుకున్నానని, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఇంకా 2 రోజులు ఉందని, అంతలోపు నేను హైదరాబాద్కు చేరుకుంటానని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య పుట్టినరోజు వేడుకలు గోవాలో జరుపుకుంటున్నారని సమాచారం అందిందని, అయినా కూడా నేను సైకిల్ యాత్ర మాత్రం మధ్యలో ఆపనని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య హైదరాబాద్కు తిరిగి వచ్చే వరకు నేను హైదరాబాద్లోని ఉండి కలిసి తిరిగి ఆదోనికి వస్తానని సెల్ఫీ వీడియోలో తెలిపారు. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మెగా అభిమానులందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇటు చూసినట్టయితే ఇక్కడ బిర్జీ హైవే ఉంది. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి జంచర్ల బస్ స్టాండ్ ఉంది. జంచర్ల జంక్షన్ దగ్గర నిలబడి ఉన్నాను నేను ఇక్కడ హైవే పైన, బిర్జీ పైన. ఈరోజు వచ్చేసి
ఆగస్టు 20 బుధవారం రోజు. ఇంకా మన దైవమైనటువంటి చిరు అన్న బర్త్డేకి ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఈ 2 రోజుల్లోపు నేను రీచ్ అయిపోతాను. ఇక్కడ నుంచి జంచర్ల నుంచి శంషాబాద్కి టార్గెట్ పెట్టుకున్నాను. వర్షాలు ఏమీ రాకుండా ప్రకృతి తల్లి ఇలాగే అనుగ్రహిస్తే ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ లోపలికి, సిటీ లోపలికి వెళ్ళిపోతాను. చూద్దాం ఏం జరుగుతుందో. నన్ను ఆదరించి, అభిమానించి, నాకు సపోర్ట్ చేసి ధైర్యం చెప్తున్నటువంటి మెగా అభిమానులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. జై వీరాంజనేయ. సిపిఆర్ నేర్చుకుందాం, నిండు ప్రాణాన్ని కాపాడదాం. డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాల అకాడమీలో విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన సదస్సు. నేటి ఆధునిక జీవన విధానంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక వ్యక్తి యొక్క గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడటానికి చేసే ఒక అత్యవసర చికిత్స సిపిఆర్. మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ జి రెడ్డి అనే విద్యార్థులు అతి చిన్న వయసులోనే ఆదర్శ సేవా దృక్పథంతో అమెరికా నుండి భారత్కు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నో పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన కలిగిస్తూ విద్యార్థులందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారు. ఈ సందర్భంగా బాల అకాడమీకి విచ్చేసిన సిపిఆర్ను ఎలా చేయాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సునీత సమాధానాలు తెలిపారు. ఈ సందర్భంగా బాల అకాడమీ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ సిపిఆర్పై అవగాహన కలిగించి విద్యార్థులను ప్రోత్సహించినందుకు మేడ్ ఇంపాక్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటుగా విద్యార్థులు మణిదీప్ మువ్వల మరియు ధ్రువంజీ రెడ్డిని సత్కరించి సన్మానించారు. ప్రాణాలను రక్షించడానికి యువతను శక్తివంతం చేయటం సిపిఆర్ ప్రధాన లక్ష్యం. అకాడమీలో సిపిఆర్ పైన అవగాహన కల్పించేందుకు యుఎస్ నుంచి 10th స్టూడెంట్ మందీప్ గారు మా స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో మనకు అందరికీ తెలుసు, కోవిడ్ తర్వాత గుండెపోటు అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. మనం హీరో పునీత్ గారిని చూసినట్లయితే ఆయన 35 years దాటిన తర్వాత జిమ్లో, అలాగే చాలామందిని మనము ఇక్కడ సెలబ్రిటీస్ని, ఆర్డినరీ పీపుల్ని కూడా గుండె జబ్బుతో చనిపోవడం చూస్తూ ఉన్నాము. ఒక స్మాల్ ఫస్ట్ ఎయిడ్ ద్వారా మన ఇంట్లో వాళ్ళను సురక్షితం చేసుకోవచ్చు అనే విధానాన్ని ఈ అబ్బాయి మా స్కూల్లో ప్రజెంట్ చేయడం జరుగుతోంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా చిన్నారులకు కూడా దీనిపైన అవగాహన కలిగి వారు కూడా వారి ప్రియమైన వారిని రక్షించుకుంటారని మేము ఆశిస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని వారి ఆధ్వర్యంలో మా స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తిన అధికారులు. ఇన్ఫ్లో 4,19,571 క్యూసెక్లు, అవుట్ఫ్లో 3,45,730 క్యూసెక్లు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882.10 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070. ప్రస్తుతం 199.7354 టీఎంసీలు. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. నేతన్న మగ్గం గుంతల్లో వర్షపు నీరు. చేనేతల కంట్లో కన్నీరు. చేనేతల బతుకు జీవన పోరాటంలో నలిగిపోతున్న నేతన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు శివన్న నగర్ కాలనీలోని 100 మగ్గాల చేనేతల ఇళ్లల్లోని చేరిన వర్షపు నీరు. 20 ఏళ్లుగా నేతలకు అందని పూర్తిస్థాయి ఆధారం. ఎన్ని ప్రభుత్వాలు మారినా మారని మా జీవితాలు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన చేనేత మహిళలు. వర్షపు నీరుతో పాడైపోయిన మగ్గం, ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి అంటూ ఆదుకోవాలని ఎదురు చూస్తున్న చేనేత మహిళలు. ಎದುರಿಗೆ ಜಲ್ಲಿ
అదా నా పేరు. మా ఇంట్లో 2 మగ్గాలు ఉన్నాయి. మగ్గం గుంతలో నీళ్ళు వచ్చినాయి. 15 రోజులు ఆయా. మాకు మగ్గం వేస్తే తిన్నీకి వచ్చేది, లేకుంటే రాదు. మా పిల్లోనికి ఎట్లా చదివించుకోవాలి, మాకు నీళ్ళు వస్తే ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలో అర్థం కావటం లేదు. అందరు వస్తారు, ఫోటో దించుకుంటారు, పోతారు. అందరి పరిస్థితి ఇట్లే మా శివన్ నగర్లో. ఎట్లా చేయాలా అని మేము ఆలోచించుకుంటే మా ఇంట్లో ఉండం. ప్రభుత్వం ఏం పట్టించుకోవటం లేదు. సంవత్సరమన్నా 24 వస్తుంది, అసలు రావడం లేదు, మొత్తం దుడ్లే రావడం లేదు. సార్ ఇది ధన్యవాదాలు సార్. ఈ శివన్ నగరు టీడీపీ ఇది శివన్ నగరు 25 సంవత్సరాల నుండి మగ్గం గుంతలో నీళ్ళు ఇట్లే వస్తున్నవి. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చేస్తుండలేదు. జగన్ ఉన్నప్పుడు 24,000 వేస్తుండ్రి. అప్పుడు ఏం లేదన్నా బాగుంటుండే, ఏమో డబ్బు వస్తుంది ఆధార్ మీద అనుకుంటుంటిమి. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి ఇంట్లోకి, మగ్గం గుంతలోకి. ఎవరేం పట్టించుకోలేదు. ఇది మగ్గం గుంతలు వస్తున్నాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.